యాండే రాజుగారి మటన్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను రండి. ఇది భీమవరం రాజుగారి పులావ్ అండి. ముందుగా మటన్ తీసుకోండి. నాది 650 గ్రామ్స్ మటన్ అండి. మటన్ తీసుకుని మంచిగా కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ పోయండి. పోసిన తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా, 5 యాలకులు, 5 లవంగాలు వేసేయండి. వేసాక 2 స్పూన్లు కారప్పొడి వేయండి. నాది కూర కారము. మీరు 3 వేసుకోండి కారం తక్కువ ఉంటే మీ కారము. తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 2 జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేయండి. చెప్తాను, బాగా కలిపేయండి. కలిపేశాక ముక్కకు పట్టేలా కలిపేసి పక్కనెట్టేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేయండి. వేసిన తర్వాత ఈలోపు మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ అండి ఇది. వేసేసి 4 పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసి వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే తొందరగా అయిపోతాయి అన్నమాట మనకి. ఉప్పు పసుపు కూడా వేసేసి బాగా కలిపేయండి. ఇవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి. బాగా కలిపేయండి ఒకసారి. ఈ లోపల మనం మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుందాం. టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసేసాక ఇప్పుడు ఆ కట్ చేసిన టమాటాని తీసుకుని ఇందులో వేసేయండి. చూడండి, మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఈ టమాటాస్ కూడా వేసేయండి. వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు బాగా కలిపేశాక ఇందాక మటను మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ మటన్ కూడా వేసేయండి. వేసేసి కొంచెం ఫ్లేము కొంచెం పెంచి ఒకసారి బాగా కలపండి. మటన్ వేసాక ఒకసారి కలపాలి, అప్పుడే వాటర్ పోసేయద్దు. ఈ లోపల మనము 1 కప్పు ఫుల్ వాటరు ఓవెన్లో పెట్టుకుందాం. వేడి వాటరే పొయ్యాలి, చల్ల వాటర్ పోయకూడదు. ఇప్పుడు 1 కప్పు వేడి వాటర్ పోసేద్దాం ఇందులో. చూడండి, ఒక 1 మినిట్ అలా బాగా కలిపిన తర్వాత వేడి వాటర్ పొయ్యాలి. పోసేసి బాగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత మరగాలి ఆ వాటర్ కొంచెం సేపు. మరిగితేనే టేస్ట్. మరిగాక మూత పెట్టుకుందాం. ఒక 1 మినిట్ అలా మరిగాక ఇప్పుడు మూతెట్టేయండి. పైన ఒకసారి తుడిచేసుకోండి నీట్గా. తుడుచుకుని మూత పెట్టేయండి. మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. విజిల్ ఒకసారి చెక్ చేసుకుని పెట్టేయండి. ఈ లోపల రైస్ మ్యారినేట్ చేసుకుందాం. నాది లోజియే రైసు. మీరు సోనా మసూరి కానీ, చిట్టుముత్యాలు కానీ, బాస్మతి కానీ ఏదన్నా తీసుకోండి, మీ ఇష్టం. అందులో 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్లు కారప్పొడి, చెప్పాను కదా కూర కారం అని, అది వేసేసి నెమ్మదిగా కలపండి, లేదంటే బియ్యం ఇరిగిపోద్ది. మంచిగా నీట్గా నెమ్మదిగా బాగా కలపండి. మటన్ ఎలా అయితే మ్యారినేట్ చేస్తారో ఇది కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. బాగా కలిపేసి ఇంకొంచెం కారప్పొడి వేసుకుంటాను నేను, నాకు పడుతుంది. కారం ఉంటేనే బాగుంటుంది పులావ్ మరి. వేసి బాగా ఒకసారి కలపండి నీట్గా. కలిపేసి ఇది కూడా కొద్దిసేపు నానబెట్టేసుకుందాం. పక్కనెట్టేయండి. పక్కనెట్టేశాక నేను 5 విజిల్లు వేయించాను ఇది. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాము. తీసాక ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ముక్క ఉడికిపోయిందో లేదో చూసేద్దాం. చూడండి, ముక్క ఊడొచ్చేస్తుంది, ముక్క ఉడికిపోయినట్టే. ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీరు ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకోండి. పెట్టుకుని ఆయిల్ గట్రా ఏమి వేయకండి. ఓన్లీ రైస్ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ రైస్ వేయండి. వేసేసి 2 స్పూన్లు నెయ్యి వేయండి. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేస్తే. వేసి డ్రై రోస్ట్ చేయండి బాగా నీట్గా. కొద్దిసేపు అలా చెయ్యండి, అప్పుడే బాగుంటుంది. చేసిన తర్వాత ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేయండి. తర్వాత బిర్యానీ ఆకులు వేయండి 2. తర్వాత 3 ఎండుమిర్చి వేయండి. వేసి బాగా కలపండి. చెప్తాను ఎప్పటి వరకు కలపాలంటే మీకు స్మెల్ వచ్చేద్ది అనమాట, మంచి స్మెల్. అప్పటి వరకు కలిపిన తర్వాత 15 చిన్న ఉల్లిపాయలు వేయండి. వేసి మళ్ళీ బాగా కలపండి. నీట్గా మంచిగా కలపండి. దీనికి ఓపిక ఉండాలి. బాగా కలిపేసి నీట్గా చూడండి, ఇప్పుడు స్మెల్ వస్తుంది అనమాట మనకి. మంచిగా స్మెల్ వచ్చినప్పుడు
ఇందాక మటన్ తీసుకుని ఓన్లీ మటన్ ముక్కలే వేయండి, నీళ్ళు తర్వాత వాడుకుందాం. మటన్ ముక్కలు అంతా వేసేసి మళ్ళీ ఒకసారి కలపండి నీట్గా. బాగా కలపాలన్నమాట. ఆ రైసు ముక్క బాగా పట్టేలాగా మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ కొలుచుకుందాం. మటన్ వాటర్ ఎంత వచ్చాయో చూసుకోండి. చూడండి, నాకు 3 వచ్చాయి, మిగతావి పోసుకుంటున్నాను. అంటే 4 గ్లాసులు తీసుకున్నాను నేను. 4 గ్లాసులు రైస్కి 6:30 పోసాను. మీరు కొలత బట్టి వేసుకోండి. తర్వాత ఉప్పు వేయండి. ఈ స్టేజ్లోనే ఉప్పు అది ఇదంతా చెక్ చేసుకోండి. మీకు కారం సరిపోలేదనిపించింది అనుకో, పైనుంచి గరం మసాలా పొడి చల్లేయండి, చెప్తాను. చల్లేసి చూడండి ఒకసారి టేస్ట్ బాగా సరిపోయింది అనుకుంటే నేనైతే ఓన్లీ సాల్ట్ ఒకటే వేసాను, నాకు మిగతాదంతా కరెక్ట్ సరిపోయింది. ఒకసారి మరగనివ్వండి. మరగనిచ్చాక 5 యాలకులు, 5 లవంగాలు, ఒక జావిత్రి, చిన్న చెక్క కూడా వేసేయండి. వేసేసి బాగా మరగనివ్వండి. ఇందాక వేసారు, ఇప్పుడు కూడా వేయండి, బాగుంటుంది. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఓ గుప్పెడు పుదీనా కూడా వేసేయండి, బాగుంటుంది. వేసేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మరగనివ్వండి కోసేపు. ఎలా మరగాలంటే ఆ వాటరు 50% అయిపోవాలి. అయిపోయి రైస్ మీకు కనిపిస్తుంది వాటర్ కన్నా ఎక్కువ, అంత దాకా మరగబెట్టుకోండి నీట్గా మంచిగా. బాగా మరగాలండి. చూడండి, నేను చూపిస్తాను. చూడండి, రైస్ కనిపిస్తుంది, వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. నేనైతే ఫాయిల్తో దమ్ పెట్టుకుంటాను. మీరు పిండి యూస్ చేస్తే పిండి, లేదంటే టిష్యూలు యూస్ చేస్తానంటే టిష్యూలు, లేదంటే ఉట్టు మూడ పెట్టేస్తానంటే మీ ఇష్టం. పెట్టేసి 5 మినిట్స్ హైలో పెట్టండి. తర్వాత 15 to 20 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టండి. ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో. తినేయండి, చెప్తాను, సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, ఉంటుంది. సరే మరి, బాయ్.